హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం చెప్తాను. ఇండియాలోనే ఫేమస్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ 95 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు. మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ, బీకామ్ అకౌంటెన్సీ వంటి కోర్సులను అతి తక్కువ ఫీజుతో కంప్లీట్ చేసుకునే ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీ కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్స్ ఓపెన్ కావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి లెర్నింగ్ రిసోర్సెస్ కింద ఈబుక్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫోరం వంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు గారు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీమతి మినీ ఐపీఏ గారు, అలాగే జస్టిస్ జె చలమేశ్వర్ గారు చదువుకోవడం జరిగింది. ఈ కోర్సుల్లో ఎవరైనా జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ మీకు ఒక కాల్ వస్తుంది. వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఉండవలసిన ఏజ్ అనేది 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. డిసెంబర్ 31, 2023 నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. ఇవి మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ కూడా 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ పోస్టులతో పాటుగా ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గం యొక్క రిటర్నింగ్ ఆఫీస్లో ఉన్న పోస్టుల భర్తీ అయితే చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. వీటికి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్స్ ఆఫీస్, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అనేటువంటి అడ్రస్కు వెళ్ళే విధంగా లేదా స్వయంగా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ పంపించేందుకు సమయం అయితే ఉంది. కాబట్టి ఎవరికైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక ఉంటుంది అని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విడుదల చేసిన నోటిఫికేషన్. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మరికొన్ని జిల్లాల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేకెన్సీస్ని భర్తీ చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ మధ్యకాలంలో ఈ నోటిఫికేషన్స్ ఏమైనా విడుదల చేసే అవకాశం ఉంది. ఎనీ నోటిఫికేషన్ ఛానల్లో చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.